ఆహ్లాదంగా ఈరోజు ఇంత పెద్ద ఎత్తున మా అక్కలు చెల్లెండ్లు ఈ కార్యక్రమానికి వచ్చిన ఆశా సోదరిమణులందరికీ కూడా హృదయపూర్వకమైన స్వాగతం. వారు చేస్తున్న సేవలకు ఎవరు ఏమిచ్చినా కూడా రుణం తీర్చుకోలేరు. చేయగలిగింది ఖచ్చితంగా చేయాలన్న భావనతోటి ఎమ్మెల్యే అయిన వెంబడి హాస్పిటల్కి వచ్చినప్పుడు మా ఆశా సోదరిమణులు అక్కడ మెట్ల దగ్గర కూర్చొని ఉండే సెక్యూరిటీ సిబ్బంది వాళ్ళని బయటికి పో అంటా ఉన్నారు. ఏ హాస్పిటల్ అయితే వాళ్ళ సేవలతో నడుస్తూ ఉందో, ఏ చైల్డ్ అండ్ మదర్ కేర్ సెంటర్ ఇక్కడ ఇన్ని వందల మందికి ఇన్ని వేల మందికి ప్రాణం పోస్తున్నాయి హాస్పిటల్కు జీవనాడి ఆశా వర్కర్లు. వాళ్ళు గ్రామాన తిరిగి గ్రామస్తులకు సేవలు అందించి గర్భవతులైన ప్రతి మహిళ దగ్గరికి వెళ్ళి జాగ్రత్తలు చెప్పి బిడ్డ కడుపులో పడ్డప్పటి నుంచి ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలి, బిడ్డ కోసమే కాదు తల్లి కోసం కూడా ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, విడమర్చి పూసగుచ్చినట్టు చెప్పి ఇంట్లో ఏం వండుకున్నదో ఏం వండుకోలేదో, కన్న బిడ్డకి ఏం పెట్టిందో పెట్టలేదో, ముసలి తల్లిదండ్రులకు చూసుకున్నదో ఆలనా పాలన చూసుకుందో లేదో, కానీ తనకు కేటాయించిన గ్రామంలో కావచ్చు వార్డులో కావచ్చు రాబోయే బిడ్డలు మంది బిడ్డలైనా మా బిడ్డలే అని ఒక గొప్ప మానవత హృదయంతో సేవ చేస్తున్న మీ అందరి కోరికలు తీర్చడం మా బాధ్యత. అందుకే ఆ రోజు ఆ సెక్యూరిటీ గార్డు బయటికి పో అన్నప్పుడు మీరు పడుతున్న బాధ మీ ఆత్మ గౌరవానికి సంబంధించిన అంశం. కష్టం మీరు ఎంతైనా పడతారు, కానీ ఆ కష్టానికి ఫలితం లేకున్నా బాధ లేదు, కానీ తృణీకరణ భావంతో మిమ్మల్ని చూస్తున్నప్పుడు మీ గుండె కలుపుకుంటుందన్న విషయం తెలుసుకొని బాధతోటి ఖచ్చితంగా మీరు ఆత్మగౌరవంగా ఉండేటట్టుగా మీరు ఏ రాత్రి వచ్చినా సరే ఇక్కడ మీకంటూ ఒక ప్రత్యేకమైన స్థానం, ఇది ఆశా వర్కర్లకు మాత్రమే పరిమితమైన విశ్రాంతి కేంద్రంగా ఒకటి కట్టేయాలన్న ఆలోచన రావడం, దానికి వెంబడే మా ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్ గారిని అడిగితే ఖచ్చితంగా కడదామన్నా అని చెప్పి ఆ ఫండ్స్ ఇవ్వడం, అందరికీ ఆరోగ్యం విషయంలో అనుక్షణం సూచనలు ఇచ్చే ఆశా వర్కర్ల పైన కూడా చాలా మందికి చులకన భావం ఉండేది. కానీ నేను వచ్చిన తర్వాత ఆ భావన తూర్చేయాలని చెప్పి నేనే నా క్యాంప్ ఆఫీస్కు ప్రతి పండుగ రోజు వాళ్ళని పిలిచి వాళ్ళని గౌరవించుకుంటుంది. ఎందుకంటే నేను పెట్టేది ముఖ్యం కాదు, కానీ ఎమ్మెల్యే గారు వాళ్ళని పిలిచి సన్మానిస్తున్నారు అన్న మెసేజ్ సమాజానికి పోతే వాళ్ళు కూడా కొద్ది గొప్ప గౌరవాన్ని ఇస్తారు ఆశమలకని ఒక మెసేజ్ కోసం ఆ పని చేస్తాను. ఎందుకు అంటే సమాజం ఇప్పుడు చలించడం మానేసింది. ఎంతసేపు స్వార్థం, నాయకులు కూడా ఎంతసేపు ఓట్లు రాజకీయాలు, ఈ బురద వాని మీద చల్లాలి, ఆ బురద ఇంకోని మీద చల్లాలి, ఇదే నిత్యకృత్యం అయిపోతా ఉంది. దానికి స్వస్తి చెప్పాలి. కాబట్టే మంచి కార్యక్రమాలు ఎవరు చేసినా కూడా మనస్ఫూర్తిగా ఆహ్వానించాలి, ఆస్వాదించాలి, సమాజంలో మంచిని పెంచాలి. కానీ ఇప్పుడు చూస్తా ఉన్నాం ఇవాళ రేపు మంచి చేయాలనుకున్నటువంటి 100 కష్టాలు 100 అడ్డంకులు, 100 కష్టాలు 100 అడ్డంకులు. చెడు చేయాలనుకున్నటువంటి రాజమార్గం పిలిచి సన్మానం చేస్తారు, ఎందుకంటే భయపడి వీళ్ళ వల్ల మాకేమైనా నష్టమవుతుందేమో అని చెప్పి. అది పోవాలి. సమాజంలో ఎవరు మంచి చేస్తారో వాళ్ళకు అండగా నిలవాలి, ఎవరు చెడు చేస్తారో నిలబడి ఎదిరించాలి, ఎదురొట్టాలి. ఏం కాదు, చట్టం మనకు అండగా ఉంటుంది, న్యాయం మనకు అండగా ఉంటుంది. కాబట్టి ఆ తెగువ సమాజంలో ప్రతి ఒక్కరికి వచ్చిన రోజు ఖచ్చితంగా సమాజం బాగుపడుతుంది. మహబూబ్ నగర్ కూడా మనం బాగు చేసుకోవాలి, అందరం కలవాలి. ఎవరికి ఏ ఆపద వచ్చినా కూడా ముందుకు వచ్చి సాయం అందించే మనస్తత్వాన్ని అలవర్చుకోవాలి. అది గొప్ప విషయం ఏం కాదు, దాని గురించి కొద్దిగా ఆలోచన చేస్తే చాలు.